ఇలా సింపుల్ గా ఇలా చెప్తా గిడికేం తీస్తుంది అందరికీ నమస్తే. అయితే ఈ గుడి వచ్చేసి మాతా మాణిక్యేశ్వరి టెంపుల్. అయితే ఇది మెయిన్ వచ్చేసి కర్ణాటకలో ఉన్నది. కర్ణాటకలో ఏంటంటే గుర్మెట్కల్ రూట్లో అమ్మవారి టెంపుల్ ఉంటుంది. అమ్మ మనిషే కానీ దేవత అయింది. ఎందుకు దేవత అయింది అనేది నేను నెక్స్ట్ వీడియోలో అయితే చెప్తా. వీడియో చేయడానికే వీడికి వచ్చినాము, చిన్న ఎంజాయ్ చేయడానికి వచ్చినాము. ఇక్కడ టెంపుల్ ఉంది కాబట్టి ఈ టెంపుల్ కాడ వచ్చి మీకు చూపిస్తున్నా. ఈ టెంపుల్ అయితే అమ్మవారు చాలా పవర్ఫుల్. ఎప్పుడు అన్నం తినేది కాదు, అన్నం కానీ కూర కానీ. ఇప్పుడు మనుషుల్లాగా అమ్మవారు తినేది కాదు, ఎప్పుడు తినకుండా. అమ్మవారు మానవ రూపంలో ఉన్న దేవత స్వరూపిణి అనమాట. అయితే అమ్మవారు ఎప్పుడు తినేది కాదు, ఆమె ఎట్లుంటుండో కూడా తెలియదు. ఆమె మన ప్రతి శివరాత్రి రోజు భక్తులకు కనిపించాడు అనమాట. ఏడా గుర్మెట్కల్ దగ్గర మాతా మాణిక్యేశ్వరి టెంపుల్ లోపల బయటికి వచ్చి అప్పుడు మాత్రమే బయటకు వచ్చాడు. ఎప్పుడు 364 రోజులు ఎవరికి కనిపించేది కాదు. 365వ రోజు అంటే శివరాత్రి రోజు బయటికి వచ్చి భక్తులకు అందరికి దర్శనమిచ్చిన తర్వాత మళ్ళీ వెళ్ళిపోయాడు. మన ఏడుంటున్నాడు అనేది ఎవరికి తెలియదు. ఇప్పటికి కూడా మిరాకిల్ అనమాట. ఈ అమ్మవారి మందిరం అట్లా చాలా దగ్గర ఉన్నాయి, కానీ మెయిన్ టెంపుల్ అయితే అక్కడ ఉంది. అయితే ఈ వీడియో చేస్తా, ఎప్పుడు చేస్తా అంటే మీరు చాలా మంది సబ్స్క్రైబర్ అయ్యి నాకు కామెంట్ పెట్టండి. ఈ వీడియో చాలా మంది మాకు కావాలి చూపెట్టు అంటారంటే ఆ వీడియో అయితే చేస్తా. వాళ్ళకు మీరు కామెంట్ అయితే చేయండి, లైక్ చేయండి. ఎక్కువ 1 లక్ష లైక్లు, సబ్స్క్రైబర్స్, మినిమం కామెంట్స్ ఒక 50,000 కామెంట్స్ వస్తే ఈ వీడియో అయితే ఖచ్చితంగా చేసి మీకు చూపిస్తా. అమ్మవారి ఫోటో కూడా చూపించేస్తా ఖచ్చితంగా. ఆమె మనిషి రూపంలో ఉన్నదనమాట. అంటే మనిషే కానీ ఆమె అయితే తినకుండే. అక్కడ కూడా నేను చాలా సార్లు పోయి వెళ్ళిన తర్వాత కూడా వాళ్ళని అడిగితే వాళ్ళు అన్నారు ఎప్పుడైతే తినకుండే. ఆమె చనిపోయిన రోజు కూడా అక్కడ వాళ్ళు సాయిబాబా గుడి లోపల షిరిడి లోపల కూడా 3 రోజులు తినకుండా ఉంది కదా ఆయన చనిపోయినప్పుడు. ఇక్కడ కూడా అలాంటి పరిస్థితి జరిగిందంట. ఇంతకుముందు చెప్పినారు. మనము ఒకవేళ మీరు అయితే ఈ టార్గెట్ ఒకవేళ అయితే మీరు అంత కామెంట్స్ వస్తే, అన్ని లైక్లు వస్తే మాత్రం ఖచ్చితంగా నేను అక్కడికి వెళ్ళి కర్ణాటక వెళ్ళి ఈ వీడియో అయితే చేసి మీకైతే చూపిస్తా. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.